ఐ హేట్ యు. నీకేమన్నా పిచ్చా మెంటలా? ఆయన ఇందాకలే కదా ప్రపంచాన్ని జయించాలని తెగ మురిసిపోయారు. ఇప్పుడు ఏమైందిరా? ఐ లవ్ యూ. ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్ లవ్ మీ. రే ట్రై టు అండర్స్టాండ్. సగం ఇంగ్లీష్ సగం తెలుగుతూ నా వాళ్ళు కావట్లేదు. ప్లీజ్ లవ్ మీ. ఆ కాయలతో టచ్ చేస్తే మేము పిసుక్కుంటూ వెళ్ళిపోతాం. జాగ్రత్త, అక్కడ అంత సీరియస్ సీన్ జరుగుతుంటే నువ్వు నీ కాయలు కోలా. ఒకటి చెప్తాను, గుర్తు పెట్టుకో. మనలో పుట్టిన ప్రేమకి ఫీలింగ్స్ కి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, గుర్తు పెట్టుకో. ఏం చెప్పావు సిస్టర్? ఇందులో నీకు ఏం అర్థమైందిరా? ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటది కదా, అలాగే వాళ్ళ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇదే లవడాల లాజిక్ రా. అసలు వాళ్ళిద్దరికి గొడవ ఎందుకైందో తెలియదు. ఒక రీజన్ లేదు, లవడం లేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, బ్రేకప్. మరి నిబ్బనిబ్బిలా నూరికే అంటారా? ఏదైనా పుట్టిందంటే అది ఏదో రోజు చనిపోతుందని అర్థం. సూర్యోదయం అవుతుందనంటే సూర్యాస్తమం కూడా అవుతుందని అర్థం. మీరు ఎంత పిండుతున్నారంటే మా కాయలు టచ్ అవుతున్నాయని అర్థం. సూర్యోదయం అవుతుందనంటే సూర్యాస్తమం కూడా అవుతుందని అర్థం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మన లవ్ కి ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. చాలా గొప్పగా చెప్పారు. ప్లీజ్ వెన్నెలా, నా లవ్ చెప్తే అర్థం కాదా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను వెన్నెలా.